శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ జై గోవిందరాయ స్వామి. ప్రియ భక్త దీక్ష మహాశైలకు యొక్క ఓరుగల్లు నగర నడి మధ్యలో స్వయంభూగా విరాజిల్లుతున్నటువంటి శ్రీభూనీలా సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారు ఇక్కడ మనకు స్వయంభూగా కొలువైనటువంటి పవిత్ర పుణ్యక్షేత్రము భూలోక వైకుంఠము మన గోవిందరాజ స్వామి దేవస్థానం. ముందుగా నా యొక్క పరిచయము, నేను వరయోగుల అరుణ్ కుమారు, గోవిందరాజ స్వామి వంశ పారంపర్య అర్చకులుగా మేము మా తరతరాల నుంచి కూడా సేవలు అందిస్తున్నాము. ఇక్కడ మనము చూసినటువంటి ఆలయం ఇక్కడ శ్రీవారి పాద పద్మములు. అయితే ఇక్కడ ఇది సాక్షాత్తు బ్రహ్మకైనటువంటి పాదము. ఎందుకంటే బ్రహ్మము తానే అనేటటువంటి పాదము, బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణిచినటువంటి పాదము. ఇక కింద 7 పైన 7 14 భువనభాండాలకు కూడా ఈ పాదాలు దిక్కు అని చెప్పినటువంటి పాదం. ముఖ్యంగా వైష్ణవ తత్వంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క శరణాగతి అనేది ముఖ్య ఉద్దేశము. అంటే శ్రీవారి యొక్క పాదాలని మనం ఆశ్రయించాలి అనేది మనకు తెలుస్తుంది. అందుచేత ఇక్కడ ఈ శ్రీవారి పాదాలను కూడా మనం ప్రదర్శించడం జరిగింది. తర్వాత ఇక్కడ మనం నిత్యం కూడా ఈ యొక్క మా గురువు గారు అయినటువంటి మనవాళ్ళ జిఎం గారి యొక్క సంబంధికులు మేము వారి యొక్క ఆదేశానుసారంగా కూడా ఇక్కడ నిత్యం కూడా ద్రావిడ ప్రబంధ సేవా కాలం అనేది కూడా చేస్తూ ఉంటాము. మనము ముఖ్యంగా ఈ యొక్క గోవిందరాజ స్వామి వారికి 2 క్షేత్రపాలు కూడా ఉండడం జరిగింది. ఒకరు అభయ వీరాంజనేయ స్వామి వారు, మరొకరు కాలభైరవ స్వామి వారు. వారి యొక్క ఆలయాలు మనం దర్శనం చేద్దాం. మనము శ్రీభూ విలాసంత గోవిందరాజ స్వామి వారి యొక్క ఆలయ క్షేత్రపాలకుడు అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఉన్నాము. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆంజనేయ స్వామి వారి యొక్క ఎడమ పాదం కింద కూడా ఇక్కడ శనీష్ భగవానుడు కొలువై ఉండడం ఈ ఆలయం ఒక ప్రత్యేకత. ఆంజనేయ స్వామి పాదాలు ముట్టుకోవద్దని చెప్పని చాలా మంది భయపడుతూ ఉంటారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంజనేయ స్వామి పాదాల దగ్గర శని భగవానుడు కొలువై ఉంటాడు అనడము ఈ యొక్క ఆలయం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని చూడండి, మీరు ఆంజనేయ స్వామి ఎడమ పాదం కింద కూడా అక్కడ శని భగవానుడు కొలువై ఉంటాడు నమస్కార ముద్రలో. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు దర్శించిన వారికి కూడా శనిగ్రహ బాధలు తొలగిపోతాయి. మనకు ముఖ్యంగా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అని చెప్పని ధ్యాన శ్లోకం ఉంటుంది. అంటే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి అశ్వత్థ వృక్షం అనేది కూడా ఇక్కడ కొలువై ఉండడం జరిగింది. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయితే నమః అని ఈ యొక్క రావి చెట్టు ముందు ఆంజనేయ స్వామి వారు శని భగవాన్ని కూడా ఆ పాదాల దగ్గర అణిచిపెట్టి ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరైనా భక్తులు భగవద్భక్తులు ఈ యొక్క శనివారాలు ముఖ్యంగా మంగళవారాలు కూడా ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. అర్చక స్వామి చేస్తూ ఉంటాము. అంతేకాకుండా ఏనాశి దోషాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా శని త్రయోదశి రోజున కూడా స్వామివారి యొక్క శని పూజలు అనేది చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా కూడా ఇక్కడ మణిసూక్త విధానంగా తైలాభిషేకం చేయడం జరుగుతుంది. కావున ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శించినంత మాత్రానే చాలా అనేకమైనటువంటి శారీరక మానసిక రుగ్మతలు తొలగిపోయి వారందరూ కూడా సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి కూడా ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని చెప్తుంది. మనము శ్రీమన్నారాయణ ఈ యొక్క అశ్వత్థ నారాయణుడు వృక్షాణం అశ్వత్థ వృక్షోస్మి అని చెప్పని ఇక నారాయణుడు చెప్పేటువంటి మాట ప్రకారంగా ఈ యొక్క అశ్వత్థ వృక్షము చాలా పురాతనమైనటువంటిది. మీరు గమనించినట్లయితే చూడండి, చెట్టు యొక్క కాండ భాగం చూడండి చాలా వెడల్పుగా ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా ఏందయ్యా అంటే ఈ అశ్వత్థ వృక్షం కూడా చాలా పురాతన కాలం నుంచి కూడా ఇక్కడ ఉన్నది. మీరు నమ్మరో సైన్స్ ప్రకారంగా నిత్యం కూడా ఆక్సిజన్ ఇచ్చేటువంటి గుణం ఉన్నటువంటి ఈ వృక్షం ఏందయ్యా అంటే ఈ యొక్క అశ్వత్థ వృక్షమే. అయితే పూర్వం మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకు ఈ యొక్క దదీచి ముని ఉంటాడు అన్నట్టు. దదీచి ముని యొక్క ఏందయ్యా అంటే వెన్నెముకను తీసుకొని ఇంద్రుడికి వజ్రాయుధంగా వాడి ఆ ఇంద్రుడి వజ్రాయుధంగా చేసి ఆ యొక్క రాక్షసులను సంహరించడం జరిగింది. అయితే ఆ ఇంద్రుని ఆ దదీచి కుమారుడు అయినటువంటి మనకు పిప్పలాదుడు అనే ముని ఉంటాడు. ఈ అశ్వత్థ వృక్షం పైన పిప్పలాదుడే ఉంటాడు, కొలువే ఉంటాడు. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే బాల్యంలో తల్లిదండ్రుల యొక్క సేవ అనేది దూరం అవుతాడు. చిన్నతనంలోనే అతన్ని ఇక్కడ రాజకీయాల్లో ఉండడం జరిగింది. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఆ యొక్క చిన్నతనంలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడి తల్లిదండ్రుల యొక్క పరిస్థితి దూరాన్ని ఈ యొక్క రావి చెట్టును ఆశ్రయించి ఈ రాళ్ళ పనులను కూడా ఆహారంగా స్వీకరించి అనేకమైనటువంటి దేశాస్త్రాలు నేర్చుకొని చేస్తాడంటే పట్టుదలతోటి 2 వరాలు తపస్సు చేస్తాడు. అనేక సంవత్సరాలు తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షంగా ఏం చేస్తాడయ్యా అంటే 2 వరాలు ఇస్తాడు అన్నట్టు. ఒకటి, ఎవరైతే ఈ యొక్క బాల్యంలో నాలాగా ఇబ్బందులు పడద్దు, ఈ శని దశలోనే నాకు ఈ యొక్క గతి పట్టింది కాబట్టి నేను ఈ యొక్క పిల్లలు ఎవరైతే 12 సంవత్సరాలకు ఉన్నటువంటి పిల్లలు ఎవరు కూడా
ఈ యొక్క శనిగ్రహ బాధలు ఉండొద్దని చెప్పని ఒకటి వరం అందడం జరుగుతుంది. రెండో విషయం ఏం చేస్తారంటే ఈ అశ్వత్థ వృక్షము నాకు ఆశ్రయం కలిగించింది కాబట్టి ఇక్కడ నుంచి ఈ యొక్క రావి చెట్టు ముందు ఎవరైతే దీపారాధన చేసినా, దీని చుట్టూ ప్రదక్షిణలు చేసినా, ఇక్కడ చుట్టూ నీళ్లు పోసినా కూడా వాళ్ళకి ఏనాడు శని దోషాలు ఉండకూడదని చెప్పని వరం అందడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఆయన ప్రతీకారంగా ఏం చేస్తాడమ్మా అంటే ఆ యొక్క శని భగవాన్ని దహించి వేస్తా అని చెప్పంటే పరమశివుడు ఏం చెప్తాడయ్యా అంటే లేదు, మీ యొక్క నాన్నగారి జన్మ కూడా లోక కళ్యాణం, మీ జన్మ కూడా లోక కళ్యాణమే కావాలి తండ్రి, కావున నువ్వు నిర్ణయాలు తీసుకోకని చెప్తే బదులుగా ఈ 2 వరాలు కూడా ఆయన అడగడం జరుగుతుంది. కాబట్టి అప్పటి నుంచి ఆయన పేరు మీదుగా పిప్పల వృక్షం అని చెప్పని దీని సంస్కృతంలో కూడా నామధేయం జరిగింది. కాబట్టి ఈ రావి చెట్టును కూడా మిగతా రోజు తాకరాదు, ఓన్లీ శనివారం మాత్రమే తాకాలనే నియమం కూడా ఉన్నది అన్నట్టు. కాబట్టి చెట్టును గమనించట్టు చూడండి, కాండము ఇక్కడ మూలం బ్రహ్మస్వరూపము, మనకు ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటిది కూడా విష్ణు స్వరూపం అన్నట్టు, ఈ యొక్క చివర శాఖలు ఉన్నటువంటి అన్నీ కూడా మనకు శివస్వరూపం అని చెప్తున్నాడు. కాబట్టి అంతేకాకుండా ముఖ్యంగా మహిళలకు ఋతు సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ రావి చెట్టు వేర్లను తొక్కినా, నడిచినా కూడా, ప్రదక్షిణ చేసినా కూడా వారికి ఉన్నటువంటి గర్భసంబంధ ఆరోగ్యాలు తొలగిపోయి వారికి సకాలంలో ఋతుక్రమం అనేది జరగడము, నెలసరి సక్రమంగా రావడము, అంతేకాకుండా పురుషులో ఉన్నటువంటి యొక్క టెస్టోస్టిరాయిడ్ హార్మోన్ కూడా అది ఉత్తేజితమై సంతానం కూడా కలగడం అనేది జరుగుతుంది. ఈ యొక్క అశ్వత్థ వృక్షం అనేది కూడా మనకు ఆయుర్వేద ప్రకారంగా ఎన్నో లాభాలను చేకూరుస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చక్కటి ఆరోగ్యాన్ని ప్రశాంతంగా కోరుకుంటున్నారు. ఇక్కడ ఎంతో మంది కూడా చక్కగా రోజు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. మనం ఇక ఆంజనేయ స్వామి దేవాలయం తర్వాత ఇక చిన్న చిన్న ఉపాలయాలుగా నవగ్రహాలు మనకి దర్శనం చేసుకోవచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత సంతానం కలిగినటువంటి కొన్ని దంపతులు ఆ యొక్క నవగ్రహాలు ప్రదర్శించడం జరిగింది. తర్వాత రోపడ కూడా అభయ వీరాంజనేయ స్వామి వారు, ఉత్సవమూర్తులు రాముల వారు కూడా మనం గమనించవచ్చు. కృష్ణుడి వరకు కూడా చిరంజీవి ఏమన్నాడు, మనం ఏమనకపోతే ఆయన ఏమన్నా. దేవాలయము కాలభైరవ స్వామి దేవాలయము, శివకేశవులు అభేదం లేనటువంటి వారు అని చెప్పని ఇక్కడ చెప్పగలి. ఇక్కడ మనం గమనించినట్లయితే భైరవి సమేతంగా కూడా కాలభైరవ స్వామి వారు ఉన్నారు. అయితే చాలా మందికి ఏందయ్యా అంటే భైరవుడు చాలా చోట్ల ఉంటాడు, కానీ అమ్మవారు భైరవ శక్తి అనేది చాలా అరుదుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కాలభైరవి సమేతంగా కాలభైరవ స్వామి వారు మన గోవిందరాజ స్వామి వారికి చిన్నమానులుగా వేంచేసి ఉండడం జరిగింది. ఇక్కడ కూడా ప్రతి అష్టమి రోజున, అమావాస్య రోజున, అంతేకాకుండా పౌర్ణమి రోజున కూడా ఈ యొక్క కాలభైరవ స్వామి వారికి భక్తులందరూ కూడా కూష్మాండ బలి అనగా ఏంటంటే భైరవ దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటారు. అంటే వారికి సంకల్పాల మేరకు అనారోగ్య సమస్యలు ఉన్న వారు కావచ్చు, శత్రుబాధలు ఉన్న వారు కావచ్చు, అంతేకాకుండా ఏదైనా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, గ్రహ బాధలతో భయపడుతున్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కాలభైరవ స్వామి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మనం గమనించినట్లయితే ఇక్కడ అమ్మవారు కాశీ విశాలాక్ష అమ్మవారు ముందు విశ్వేశ్వర స్తోత మన గురువు గారు అయినటువంటి శ్రీ శ్రీ మధుసూదన సరస్వతి గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క ప్రతిష్టాపన జరగడం జరిగింది. అయితే మనకు గమనించినట్లయితే కూడా వీరి యొక్క గురు పరంపరలో ఇక్కడ పూజ కార్యక్రమాలు అనేది కూడా నిర్వహించడం కూడా ఆనవాయితీ వస్తుంది. మీరు గమనించినట్లయితే ఇక్కడ మధుసూదన సరస్వతి గారు, శ్రీ నారాయణ శ్రీమావి గారు, వీరు ఒక పరంపరగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. మీరు గమనిస్తే ఇది గురుమేరు అన్నట్టు, గురుమేరు అని చెప్పని మనకు శ్రీచక్రం కంటే కూడా చాలా విశిష్టమైనటువంటిది. దీనికి కూడా చాలా ఆవరణాలు ఉంటాయి. దీనికి కూడా నిత్యం కూడా ఆ గురుమేరు కూడా అర్చన, అభిషేకం కూడా జరుగుతూ ఉంటుంది. ఉంటాము ఇక్కడ ఆలయ అర్చకులు అందరం కూడా. కాబట్టి అంతేకాకుండా ఇప్పుడు మన వసంత నవరాత్రులు అని చెప్పని శ్యామల దేవి నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆషాఢమాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రులు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆ గురువు అనుగ్రహం పొందినటువంటి వాళ్ళందరూ భగవద్భక్తులు అందరూ కూడా వచ్చి ఈ కాలభైరవ స్వామిని దర్శించుకుని వారి యొక్క సంకల్పాలు కూడా విజయవంతంగా పూర్తి చేస్తూ అనేకమైనటువంటి మానసిక, శారీరక ప్రశాంతత పొందుతూ ఉంటారు. ఇక మనము ముందుకు పైకి వెళ్ళినట్లయితే మెట్ల ప్రాంగణంలో గోవిందరాజ స్వామి దేవాలయాన్ని కూడా మనము గమనించవచ్చు. ఇది ఒకప్పుడు మీరు నమ్మరో మార్గానికి కూడా అంతా కూడా ఇబ్బందికరంగా ఉండేది. ఒక భక్తుడు తాను స్వామివారి గోవింద అని చెప్పని
ఆ యొక్క స్వామి అనుగ్రహం చేత కూడా ఆయన మంచిగా వృత్తి ఉద్యోగరీత్యా కూడా చాలా స్థిరపడ్డాడు. అయితే భక్తులు తానే ఏం చేశారా అంటే అంతా కూడా ఈ యొక్క మార్గం సులభంగా ఉండడం కోసం కూడా ఈ రైలింగ్ పట్టుకుని ఎక్కడానికి వీలుగా ఉండడానికి కూడా ఈ టైల్స్ కూడా వారు భక్తుల ద్వారానే నిర్మించడం జరిగింది. ఇక్కడ ఇంత విశిష్టమైనటువంటి స్వామివారికి అనేక మంది భక్తులు కూడా రోజు నిత్యం కూడా సందర్శిస్తూ ఉంటారు. అయితే కొద్దిగా ప్రభుత్వము దృష్టికి ఉన్నటువంటి నాయకులు తీసుకుని వెళ్ళి ఈ దేవాలయాన్ని అందరికి కూడా ఒక పర్యాటక కేంద్రంగా కూడా ఇది చేయాలని చెప్పని మా యొక్క అర్చకుల యొక్క ఆకాంక్ష. ఎందుకంటే నిత్యం కూడా చాలామంది ఇప్పుడు మీరు బస్టాండ్ దగ్గరగా ఉంది కావడం చేత ఎంతోమంది ఆ యొక్క పర్యాటకులు కూడా వాళ్ళు వచ్చి ఈ పైన స్వామి దర్శిస్తూ ఉంటారు. వారికి అట్లా ఆపత్కాలంలో మొక్కిన వాళ్ళందరికీ కూడా వారి కోరికలు నెరవేరడం జరిగింది. మీరు గమనిస్తే ఇక్కడ మనకు స్వామివారు స్వయంభుగా ఉన్నటువంటి క్షేత్రం మీరు చూడండి. కొండ కూడా మీరు గమనిస్తే కొండకు నామాలు ఆ స్వామివారు అంటే అనుగుణ కూడా ఆ నారాయణుడు ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రము ఈ యొక్క గోవిందనాథ స్వామి దేవస్థానము. మీరు ఏ రాయిని ముట్టుకున్నా కూడా మీరు వింటే ఆ నారాయణ నామస్మరణ వినబడుతూ ఉంటుంది. గోవింద అని మనసులో కూడా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని వినబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది ఆ యొక్క ఋషి పుంగవులు సాధువులు తపస్సు చేసేటువంటి పుణ్యక్షేత్రం ఇది. ఈ యొక్క కొండ మొత్తం కూడా అనుగుణ కూడా నారాయణ మంత్రంతో వినబడుతూ ఉంటుంది. చాలా మంది కూడా భక్తులు ఆ యొక్క గోవింద నామ సంకీర్తనతో గోవింద అనుకుంటూ, ఎందుకంటే కలియుగంలో గోవింద నామం అనేది ఇలా వచ్చిందయ్యా మనం తెలుసుకున్నట్లయితే సాక్షాత్తు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారే తను ఒక కింద ఆ యొక్క తిరుమలలో వచ్చి ఒక ముని ఆశ్రమంలో గోవులు నడవడం జరుగుతుంది. అయితే అయ్యా మీరు గృహస్థుడు కాదు కదా, మీకు ఏ విధంగా దానం చేయాలి, అది ధర్మం కాదు కదా అని చెప్పాలంటే ఆయన స్వయంగా వెళ్ళి వివాహం చేసుకొని ఆ యొక్క ఇరుగురు భార్యలతోటి రావడం జరుగుతుంది. అప్పుడు ఆ గురుగారు లేరు, మీ శిష్యులం ఉన్నాం, మీకు ఇవ్వడం సరిగా సమంజసం కాదని చెప్పని పంపడం జరుగుతుంది. అప్పుడు అడిగినటువంటి యొక్క ఆ యొక్క శ్రీనివాసుడు కొండ దిగి వెళ్ళిపోతుండగా ఆ ముని వచ్చి అతనికి ఏరుకొని గోవు ఇంద అంటే గోవును తీసుకోవయ్యా అనడం చేత గోవింద నామం వచ్చింది. అలా గోవిందుడయ్యాడు. అప్పటి నుంచి స్వామి వరమిస్తాడు భక్తులకు. ఎవరైతే ఆర్తితోటి కనుక గోవింద అని ఆ ప్రేమతోటి పిలుస్తారో, ఆర్తోటి ఆర్తి సాధిస్తారో వారందరినీ రక్షిస్తారయ్యా అని చెప్పడం జరిగింది. మనం చూడొచ్చు స్వామివారి యొక్క మిట్ట ప్రాంగణంలో మనం పైకి వెళ్తున్నాము. ముందు కూడా ఇది మనకు వరంగల్ నగరం నడి మధ్యలో ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి అతి పురాతనమైనటువంటి స్వయంభూ క్షేత్రము గోవిందనాథ స్వామిది. దీనికి రోడ్డు మార్గం చిన్నగా నిర్మిస్తే కూడా ఎంతో మంది భక్తులు కూడా సులభంగా పైకి రావడానికి అనుకూలంగా ఉంటుంది. సరైనటువంటి రోడ్డు మార్గం మీద కూడా భక్తులు కొంతమంది పెద్దవాళ్ళు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు. సరైనటువంటి తాగునీరు సదుపాయం లేకపోవడం వలన ఇక్కడ భక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. భక్తుల సౌకర్యార్థము ఇక్కడ మంచిగా వాళ్ళు కూర్చోడానికి ఎండాకాలంలో, వేసవికాలంలో, ఏదైనా వర్షాకాలంలో కానివ్వండి ఒక షెడ్డు నిర్మాణం కూడా ఉంటే బాగుంటుందని చెప్పని చాలా మంది భక్తులు అంటున్నారు. ఇప్పుడు మనం వెళ్ళేది స్వామి పుష్కరిణికి దారి. ఆ స్వామి పుష్కరిణికి చాలా మహత్యం ఉంది. ఆ పుష్కరిణి మనం గమనిద్దాం. ఇది మనకు స్వామివారి పుష్కరిణి. అయితే ఇది స్వామివారి పుష్కరిణి మనం గమనించినట్లయితే ఇదివరకు ఇందులో అంతా కూడా ఏందయ్యా అంటే స్వామివారి యొక్క నీళ్లు ఇందులో నిండా ఉండి ఈ నీటితోటి ఈ కోనేరు నుంచే స్వామివారు మనకు బయటికి రావడం జరిగింది స్వయంభూగా. మీరు గమనిస్తే ఈ కోనేరు కూడా ప్రత్యేకత ఏందయ్యా, స్వామి పుష్కరిణి ప్రత్యేకత ఏందయ్యా అంటే ముఖ్యంగా పౌర్ణమి గడియలలో ఈ నీరు అనేది కూడా అమృత బిందువులుగా మారడం జరుగుతుంది. ఎందుకంటే ఆ చంద్రుని యొక్క కిరణాలు పడి ఈ నీరంతా కూడా అమృత బిందువులుగా మారి ఆ నీటిని ఎవరైతే ప్రజలు
ఆ తీర్థంగా స్వీకరించడం ద్వారా అభిషేకం చేసినటువంటి పెరుమాళ తీర్థాన్ని ఆ స్వామి ఈ నీరుతో అభిషేకం చేసి ఆ పెరుమాళ తీర్థంగా మనం స్వీకరించడం ద్వారా అనేకమైనటువంటి శారీరక మానసిక రుగ్మతలు తొలగిపోయి వారందరూ కూడా ఆరోగ్యాలతో ఉండేవారు. పూర్వం కలరా వచ్చినప్పుడు కూడా ఈ నీటిని మా పూర్వీకులు తీసుకొని ఆ యొక్క చుట్టూ అభిషేకం చేసినటువంటి జలంతో చుట్టూ కూడా మా యొక్క పరిసర ప్రాంతాలు చదవడం ద్వారా కూడా ఆ కలరా మహమ్మారి కూడా తొలగిపోయింది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా నయం చేసే ఔషధ గుణాలు కూడా ఈ కోనేరులో ఉన్నాయని చెప్తున్నారు. అయితే మొన్న అనతి కాలంలోనే ఈ యొక్క రాళ్ళగుట్ట క్రమంలో ఇందులో పడడం జరిగింది. వీటన్నింటినీ కూడా మళ్ళీ మేము పునరుద్ధరణ ఈ పుష్కరిని కూడా ఎంత కూడా పూడిక తీయిస్తున్నాం. ఆ జలధార కూడా వస్తుంది, మీరు గమనించండి, నీళ్లు ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇంతకాలమైన కూడా స్వామి ఉన్నాడు అనడానికి మనం ఇది నిదర్శనంగా భావించవచ్చు. ఆ యొక్క పూడిక తీసే క్రమంలో కూడా ఆ నీళ్లు కూడా మెల్లమెల్లగా మనకు పైకి జలధార వస్తుంది. ఏ కాలమైనా కూడా ఇక్కడ స్వామివారి కోనేరు అనేది నీళ్లు ఉంటాయి. ఏ కాలమైనా కూడా ఎండిపోకుండా ఇది చాలా నిశ్చలంగా ఉంటుంది. ఇక మనం ఇప్పుడు వెళ్ళేటువంటి ఆలయం కోనేరు పక్కన ఉన్నటువంటి గణపతి స్వామివారు. ఇక్కడ మనం స్వామివారిని గమనించినట్లయితే ఈ పడమర ముఖంగా ఉన్నటువంటి గణపతి స్వామివారు చాలా మంది మనకు ఏందయ్యా అంటే అనొచ్చు, అయ్యా ఇక్కడ స్వామివారి దగ్గర గణపతి ఉన్నాడు ఏందయ్యా అనుకోవడం తప్పేం లేదు. మనకు పూర్వం మీరు గమనించినట్లయితే ఆ గౌరీదేవి కూడా సంతానం కోసము శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయనే తన అంశతోడు కుమారుడు గుర్తాడు పో అమ్మ చెల్లమ్మ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ గణపతిని మనం గమనిస్తే చక్కగా స్వామివారు వక్రతుండాన్ని కూడా ఆ యొక్క చూడండి ఓంకారంగా మలుచుకొని ఎడమ వైపుకు ఉండి స్వామివారు సూక్ష్మ నేత్రాలతోటి దూరదృష్టిని అంటే ఏంటయ్యా మీరు గమనిస్తే పరిశీలన శక్తిని గమనిస్తూ స్వామివారు చెవు చూడండి పెద్దగా ఉండి అంటే ఎవరికి శ్రద్ధగా వినాలని చెప్పని ఆయన చెప్పకని చెప్తూ తర్వాత లంబోదరుడుగా బుజ్జలో కూడా నాగబంధనం స్వామి చూడండి ఇక్కడ అంటే లంబోదరుడుగా ఉండి సాక్షాత్తు ఆ యొక్క నాగరాజునే యజ్ఞోపవిధంగా ధరించి స్వామివారు చేతిలో కూడా వర అంకుశ అనేటువంటి ఆ యొక్క ఆయుధాలను ధరించి ఇక్కడ స్వామివారు ఉన్నాడు. ఇక్కడ స్వామి ప్రత్యేకంగా ప్రతి బుధవారము కూడా అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రతి సంకష్ట చతుర్థి రోజున కూడా ఈ గణపతి స్వామి వారికి కూడా ప్రత్యేక పూజలు అనేది కూడా మేము గణపతి అధర్వ శీర్షము గణేశ సూక్తము అనేటువంటి ఋగ్వేద ప్రకారంగా కూడా ఇక్కడ స్వామి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. చాలా మంది భక్తులు కూడా స్వామి దర్శించుకున్న వారు ఇప్పటికీ కూడా ఈ యొక్క నిర్మాణాన్ని చేపడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఎంతో మంది పిల్లలు ముఖ్యంగా చదువులో వెనుకబడినటువంటి ఉన్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వచ్చి ఇక్కడ గణపతి స్వామివారికి ఈ విధంగా సింధూరంతో అర్చన చేసిన అభిషేకం చేసినా కూడా ఆ పిల్లలందరూ కూడా చక్కటి ఆ యొక్క బుద్ధి అనేది ప్రచోదనమై వాళ్ళు మంచిగా విద్యలో కూడా మంచి ప్రజ్ఞావంతులుగా పైకి రావడం జరుగుతుంది. ఎందుకంటే బుద్ధి కుశలకు మారుపేరు గణపతి. అందుకని సాక్షాత్ వేదవ్యాస భగవానుల వారు మహాభారత రచన కోసం కూడా గణపతినే మనము ఆయన తీసుకోవడం జరిగింది, సాకారించుకోవడం జరిగింది. ఆ సమయంలో ఏమైతుంది అంటే తన యొక్క కలం విరిగిపోతే మరుక్షణం ఆలోచించకుండా తనకు ఉన్నటువంటి ఆ ఏకదంతాన్ని తీసి శిరలో ముంచి ఆ యొక్క కలంగా మార్చుకొని ఆయన భారతాన్ని లిఖించాడు. కాబట్టి ఆ యొక్క స్వామివారు గొప్ప పిల్లలందరూ కూడా మీరు గణపతిని దర్శించినట్లు ఇక్కడ ఉన్నటువంటి గణపతి దర్శించినట్లయితే ముఖ్యంగా చక్కటి వాక్చాతుర్యం మంచి మాటకారితనం వస్తుంది. తర్వాత సూక్ష్మ పరిశీలన శక్తి ప్రతి విషయాన్ని కూడా పరిశీలించే శక్తితో సామర్థ్యాన్ని ప్రసాదిస్తాడు. అదే కూడా లిజనింగ్ స్కిల్స్ మనకు శ్రద్ధగా వినేటువంటి వినికిడి శక్తిని కూడా స్వామి ప్రసాదిస్తాడు. ఇన్ని విశేష గుణాలు ఉన్నటువంటి మా యొక్క గణపతి స్వామి వారు కూడా ఈ యొక్క స్వామివారి ఉపాలయంలో భాగంగా ఉండడం జరిగింది. ఇప్పుడు మనం వెళ్ళేటువంటి ఆలయము ప్రధాన ఆలయము గోవిందరాయ స్వామి ఆలయం. నమో నారాయణ. చాలా కాలం పురాతనం నుంచి స్వామివారి ఆలయం ఉన్నది. అయితే ఈ స్వామివారికి మనకి ఏంటయ్యా అంటే మొన్న ఈ మధ్యలో ఒక భక్తుడి కళలో కనబడి స్వామివారు ధ్వజస్తంభం కూడా నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పిస్తే ఆ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా చేయడం జరిగింది. మండపము ప్రతి చైత్ర నవమి రోజున శ్రీరామ నవమి రోజున కూడా స్వామివారికి కట్టుబడిన కళ్యాణం జరుగుతుంది. అనేక మంది వేల మంది భక్తులు కూడా వచ్చి ఈ స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం జరుగుతుంది. కళ్యాణ అనంతరము చైత్ర పౌర్ణమి రోజున స్వామివారి యొక్క పెద్ద రథము అనేది కూడా మీరు ఇక్కడ నుంచి గమనిస్తూ చూడండి, అక్కడ చెట్టు కనబడుతూ ఉంటుంది. రథశాల అని ఉంటుంది, ఉత్సవమూర్తుల ఆలయం. ఆ చెట్టు దగ్గర స్వామివారి రథోత్సవం అనేది కూడా
బయలుదేరి సుమారుగా ఒక 3-6 రోజుల పాటు కూడా రథం అంతా కూడా చుట్టూ సిటీ మొత్తం కూడా కవర్ చేస్తూ ఉంటుంది. ఆ పూరి జగన్నాథునికి జరిగేటువంటి రథయాత్ర ఎంత గొప్పదో అంతకంటే ప్రశస్తమైనటువంటి మా యొక్క గోవిందరాజస్వామి రథోత్సవం అనేది కూడా ఇక్కడ వరంగల్ నగరంలో ప్రతి ఒక్కరికి అందరికీ ఉండదు. భక్తులు ఆ యొక్క కర్రల సహాయంతో వాటిని దారి మరుస్తూ ఆ పురవిధుల గుండా కూడా ప్రశ్నపూర్వకంగా చేయడం జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని కూడా ఎవరైతే కూడా చాలా మంది సంతానం వాళ్ళు ఆర్తో వచ్చి అక్కడ నిల్చుంటే ఆ కొడుకు ఇప్పుడు ఇక్కడ స్వామికి పేరు సంతాన గోపాలుడు అని, కొడుకులు తింటే కొడుకులు పుడతారు, ఆ కొడుకుల పేరు గోవింద అని చెప్పని మనకు ప్రశస్తి. అంతేకాకుండా కళ్యాణ కాని దంపతులు కూడా వివాహ కాని స్త్రీ పురుషులు కూడా ఈ యొక్క మెట్ల మార్గంలో గోవిందనామాలు పెట్టి కూడా ఆ స్వామివారికి మొక్కు చెల్లిస్తూ ఉంటారు. ఇలా ఎంతో మందికి ఈవెన్ కరోనా సమయంలో కూడా ఈ రథం జరిగినటువంటి ప్రాంతంలో కూడా ఏ ఒక్క భక్తునికి కూడా ప్రాణాపాయం పరిస్థితి కలగలేదు. ఆ యొక్క సమస్య వచ్చి వెళ్ళిపోయింది అంతే తప్ప కానీ ఎవరికి ప్రాణాపాయం కలగలేదు అంటే నమశకం కాదు. స్వామి స్వయంగా ఉన్నటువంటి భూలోక వైకుంఠ క్షేత్రము. ఇప్పుడు లోపల స్వామివారిని మనం దర్శించుకుందాం. స్వామివారి ఎట్లా అనుకుందాము స్వామివారు స్వయంభూగా ఉన్నటువంటి శ్రీ భూనీలాసమేత శ్రీ గోవిందరాజస్వామి వారి దేవస్థానము. మీరు చూసినట్టయితే కొండకే స్వామివారు స్వయంభూగా వేసినటువంటి క్షేత్రం ఇది. ఆ కొండ కింద మనం అక్కడ అర్చక స్వామివారు ఆ కింద మీరు చూస్తే తిరుమల బొట్లు ఉన్నాయి చూడండి, కనబడుతున్నాయండి. అక్కడ నమ్మాల్వారు ఉన్నారు చూడండి, ఆల్వార్ నమ్మాల్వార్. ఆ పైన తిరుమల తోటి బొట్లు ఉన్నాయా, అక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారు. ఈ విగ్రహం కూడా మన కోర్నేరులో లభ్యమైందని చెప్తుంటారు మా పూర్వీకులు అందరూ కూడా. అయితే ఇక్కడ స్వామివారి సేవలో కూడా 3 వంశీల వాళ్ళు కూడా వరయోగుల, జగన్నాథము, కుర్మాచలమైనటువంటి వంశీలు కూడా స్వామివారి సేవలు అందిస్తున్నాము. ఇక్కడ మీరు గమనిస్తే అమ్మవారు కూడా స్వామివారి పాదాలను కూడా అర్చిస్తున్నారు. గమనించండి, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి ఆ ముగ్గురు అమ్మవారు కూడా ఆ యొక్క గోవిందరాజ స్వామి పాదాలను ఆశ్రయిస్తున్నారు. మనకంటే సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీకగా మనము ఆ అమ్మవారిని భావించవచ్చు. స్వామివారి యొక్క నాభి నుంచి కూడా మనకు బ్రహ్మ, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఉద్భవించి ఉంటాడు. మీరు గమనిస్తే అంటే బ్రహ్మకే తాను తండ్రి అని చెప్తున్నాడు స్వామివారు. ఇక స్వామివారి చతుర్భుజాలను కూడా మీరు గమనిస్తే శంఖము, చక్రము, గద చూడండి. గమనిస్తుంటే ఆ శంఖ చక్ర గదాలతోటి స్వామివారు దర్శన భాగ్యాన్ని ఇస్తున్నాడు. అంతేకాకుండా మనకు స్వామివారు కూడా ఆదిశేషుడిని కూడా పాన్పుగా మార్చి ఉన్నాడు. స్వామివారు చూడండి, ఆదిశేషుడు కూడా పాన్పుగా మారడం జరిగింది. అంటే కాలస్వరూపుడైనటువంటి ఆదిశేషుడు కూడా స్వామివారికి కాలచక్రంగా మారడం జరిగింది. అంటే కాలం కూడా తన ఆధీనంలో ఉంటుందని చెప్తున్నాడు స్వామివారు. ఇంకా స్వామివారి తల కింద కూడా మీకు వరాల కుంచం అని ఉంటుంది. కుంచం అంటే ఒక పాత్ర, ఒక పరికరం, ఒక కొలిచే పరికరం అన్నట్టు. ఎందుకంటే కుంచం అని అనేవాళ్ళు. అది ఎందుకోసం అయ్యా అంటే కలియుగంలో శ్రీనివాసునికి గోవిందరాజ స్వామి వారు అన్న అని మనకు సంబోధిస్తూ ఉంటారు. కుబేరం దగ్గర చేసినటువంటి డబ్బు అప్పుకు ఈ యొక్క గోవిందరాజులు ఏం చేస్తారయ్యా అంటే మధ్యవర్తిగా ఉండి భక్తులు ఇచ్చేటువంటి కానుకలను కూడా కొలుస్తూ కలియుగాంత వరకు కొలుస్తూ అలసిపోయి ఆ కుంచాన్ని దిండుగా పెట్టుకొని స్వామి ఇక్కడ అలసిపోయాడట. అదే నా స్వామి అలసిపోయి పడుకున్నాడని చెప్పని ఆశీషుడు వచ్చి పాలుగా మారడం జరిగింది. మీరు గమనించినట్లయితే ఆ తల దగ్గర కూడా దేవర్షి నారద బ్రహ్మ ఉండడం, తుమ్ముర పట్టుకొని నారద బ్రహ్మ ఉండడం జరిగింది. ఆయన కూడా నిత్యం కూడా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ ఉంటాడట. అంటే వైకుంఠంలో పాల సముద్రంలో ఆ శ్రీమన్నారాయణుడు ఏ విధంగా దర్శనమిస్తుంటాడో భక్తులకు, అదే విధంగా ఇక్కడ స్వామి స్వయంభూగా భక్తులు దర్శనమిస్తుంటారు. కోరుకున్న వారి కొంగు బంగారంగా అడిగిన వారికి లేనకుండా కూడా ఆ వరాలను ఇస్తున్నటువంటి అపర కరుణా సముద్రుడు మా గోవిందుడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే సంతానం లేని వారు కూడా ఈ
ఒక చిన్న నానుడి ఉన్నది, కుడుకలు తింటే కొడుకులు పుడతారు, ఆ కొడుకుల పేరు గోవింద అని. అంటే ఇక్కడ అర్చక స్వామి ద్వారా ఆ కొబ్బరి ప్రసాదాన్ని వాళ్ళకి ఇస్తే ఆ దంపతులు తిన్నటువంటి వాళ్ళు కడుపు పండి ఎంతో మంది గోవింద అని పెట్టుకున్న వాళ్ళ పేర్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే కళ్యాణం కానిపడి స్త్రీ పురుషులు కూడా ఆ మెట్ల మార్గంలో కూడా గోవింద నామాలను పెట్టి ప్రతి చైత్ర మాసంలో ఆ స్వామివారి శ్రీరామ కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ స్వామివారికి ప్రతి పౌర్ణమి రోజున కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతున్నది. గిరి ప్రదక్షిణ అనే ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే భక్తుల దగ్గరికే భగవంతుడు, ఆ గోవిందుడు పైకి రాని వాళ్ళు ఎంతో మంది కూడా స్వామివారి ఉత్సవమూర్తులు కిందికి వచ్చి పల్లకి సేవలో అనేక మంది పురప్రజల గుండా మాడవీల చుట్టూ కూడా ఒక స్వామివారి ప్రదక్షిణ చేసి తర్వాత స్వామివారి పైకి చేరుకొని పైన అఖండ జ్యోతి కూడా వెలిగించడం జరుగుతుంది. ఆ జ్యోతి దర్శనం స్వామి దర్శనం చేసుకొని గోవింద అని మనసారా స్మరించి ఆ యొక్క స్వామి త్రిప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంటుంది. ఇక మనము లోపలికి వెళ్తే ఈ స్వామివారి యొక్క కళ్యాణ మండపం అంటే అప్పుడు మనకు భక్త జనం అనేది అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక రెండు ఆ యొక్క గదుల మీద కూడా స్వామివారి యొక్క అమ్మవారి వైపు అయ్యవారి వైపు కూడా వేయించి మధ్యలో తెరపచడం అని అంటారు, మనం తెరసల్లా అంటారు. తెరసల్లా అని బట్టి స్వామివారికి సుముహూర్తం అనేది కూడా ఆ యొక్క జత పెట్టడం జరిగేది అన్నట్టు. ఇప్పటికి కూడా ఇక్కడ పాంచరాత్రావం ప్రకారంగానే ఆ అమ్మవారును అయ్యవారిని ఎదురుగా ఆ యొక్క ఆసనం చేయించి ఆ యొక్క స్వామి కళ్యాణ మహోత్సవం అనేది కూడా చైత్ర మాసంలో నవమి రోజున చైత్ర శుద్ధ నవమి అనగా శ్రీరామనవమి రోజున కళ్యాణం ప్రారంభమై పౌర్ణమి రోజున స్వామివారి యొక్క బండ్లు తిరుగుతున్నాయి. రథోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది, పెద్ద రథోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది. అది దాదాపుగా మనకు ఒక నెల రోజుల పాటు కూడా జరిగేటువంటి చాలా గొప్పైనటువంటి ఘట్టము. ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మీరు గమనించినట్లయితే చూడండి, వరంగల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ గోవిందరాజ స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. మనకు ప్రతి పౌర్ణమి రోజున కూడా స్వామివారికి ఇక్కడ సుదర్శన నరసింహ హవనం కూడా ఈ యొక్క యాగశాలలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు స్వామివారికి ప్రతి పౌర్ణమి రోజున కూడా నిమిషం చేయడం, తర్వాత ఉదయం సుదర్శన నరసింహ హవనం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క అనువనుగుణ కూడా మీరు గమనించినట్లయితే దశావతారాలు చుట్టూ కూడా దశావతారాలు బొమ్మలు కళ్ళకు కనివిధిగా ఉంటుంటాయి. అయితే కొద్దిగా మొన్న చిన్న మరమ్మతుల కార్యక్రమంలో అవి కొద్దిగా కనుమరుగయ్యాయి. కానీ చూడండి, గమనిస్తే మనకు వరాహ అవతారం, నరసింహ అవతారం అన్ని కూడా దశావతారాలు చుట్టూ మన ముఖ మండపంలో కూడా ఉండడం జరిగింది. ఈ విధంగా స్వామివారి యొక్క ఆలయం మీరు గమనిస్తే బయట సిటీ కూడా ఓరుగల్లు నగరం మొత్తం కూడా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చూస్తే ఈ దేవాలయం నడి మధ్యలో ఉండి పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రకృతిమైనటువంటి అందాలతోటి సహజసిద్ధమైనటువంటి అందాలతోటి ఈ యొక్క ఆలయం మనకు శోభిల్లుతున్నది. మీరు గమనిస్తే చూడండి, చుట్టుపక్కల సిటీ మొత్తం కూడా స్వామివారి యొక్క ఆలయం రాత్రిళ్ళు రంగురంగులైనటువంటి విద్యుత్ దీపాల నడుమ కూడా ఈ ఆలయం అనేది శోభాయమానంగా విరాజితులు ఉంటుంది. ఎంతో మంది యొక్క స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు, వారి యొక్క కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. మొన్న ఈ మధ్య కాలంలోనే ఒక భక్తుడు ధనుర్మాసంలో వచ్చి ఆ స్వామివారి యొక్క ఆజ్ఞ వరకు కూడా, అంటే స్వప్నంలో స్వామి దర్శనం ఇచ్చి నాకు నువ్వు ఇక్కడ ధ్వజస్తంభాన్ని ప్రదర్శించాలని చెప్పగానే రండి బయటకు వచ్చాడని చెప్పాలైతే స్వామివారు అమ్మవారి యొక్క ఏకాంత మందిరము, తర్వాత ఆ స్వామివారు శయనించినటువంటి శయన మందిరము, తర్వాత ఇందులో నారసింహ స్వామి వారు కూడా ఉన్నాడని చెప్పని మా యొక్క పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఎందుకయ్యా అంటే పూర్వము ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని చెప్పని ఎంతో మంది ప్రయత్నించిన క్రమంలో ఆ దుండగులను శిక్షించే క్రమంలో సాక్షాత్తు నరసింహస్వామి వారే ఒక సింహగర్జన అనేది వినబడిందట. దాంతో వారు భయంతో పరుగులెత్తారు. కాబట్టి ఇక్కడ ఇప్పటికి కూడా మేము అర్చక స్వాములము వెళ్ళి ఆ యొక్క ప్రత్యేక స్వాతి నక్షత్రంలో కావచ్చు ఆ సమయాల్లో కూడా స్వామిని మేము ఇక్కడ స్వామిని నమస్కారం చేసుకొని వస్తుంటాము. ఇక్కడ మనం వెళ్తే స్వామివారి యొక్క ఏకాంత మందిరము, శయన మందిరము, స్వామివారి యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి రూపము అనేది కూడా ఉండడం జరిగింది. దయచేసి ఇక ఉన్నటువంటి పుర ప్రజలు, అధికారులు కూడా ఈ యొక్క ఆలయాన్ని దృష్టిలో తీసుకొని వచ్చి ఈ యొక్క స్వయంభుగా ఉన్నటువంటి మన గోవిందరాజ స్వామి తిరుమల తర్వాత తిరుమల అంటే ఆ తిరుమలంతా వైభవం ఉన్నటువంటి యొక్క స్వయంభూ క్షేత్రాన్ని కూడా మనం అందరం కూడా భాగస్వాములై స్వామివారి వైభవాన్ని కూడా 10 మందికి చాటి చెప్తూ
స్వామివారి యొక్క మహిమలను కూడా తెలియజెప్పాలి. తద్వారా మనందరికీ కూడా ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలు నెరవేర్చాలి అని చెప్పని ఆ కలియుగ దైవటువంటి గోవిందర స్వామి వారిని కూడా మేము ప్రార్థిస్తూ భక్తులందరూ కూడా అనేక మంగళశాసనాలు అందిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. నా పేరు వరేగుల అరుణ్ కుమారు. నేను ఆలయ వంశపారంపర్య అర్చకులుగా నేను ఇక్కడ స్వామివారి సేవలు అందిస్తున్నాను.